ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ. అందరూ కూడా దేవీ నవరాత్రులు ముందుకు వస్తున్న 22వ తారీఖుని 22వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు దేవీ నవరాత్రులు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవీ నవరాత్రుల్లో ప్రథమంగా తెల్లవారుజామున స్నానం ఆచరించాలి. తలకి ఓం దుర్గాదేవి నమ అనే మంత్రాన్ని ధ్యానం చేయాలి. ఎక్కడికి వెళ్ళొచ్చినా కాలు చేతులు కడుక్కోవాలి. ఎవరితో మాట్లాడినా శ్రీమాత్రే నమ, దుర్గాదేవి నమ, ఓం భవానీ మాతాయ నమ అనే మంత్రాన్ని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ నవరాత్రులు కూడా ఓం కాచ్యాయనాయ మహే కన్యకుమారాయ దివి తన్నో దుర్గాదేవి ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చదువుకోవాలి. అయితే దుర్గా అంటే ఏమిటి? దారిద్ర దోషములు తొలగును. మానవుడు ఈ యొక్క నవరాత్రులలో ఎక్కువగా దుర్గాదేవి నామస్మరణ చేయడం వల్ల మనకు ఉండే దారిద్ర దోషాలన్నీ పోయి పటాపంచలయ్యి దుర్గా అమ్మవారి యొక్క ఆశీస్సులు నవరాత్రులు ఎవరైతే ఎంత చక్కగా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారో వాళ్ళకి అమ్మవారు ఖచ్చితంగా సత్ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి లలితాదేవి అమ్మవారి యొక్క సహస్ర కుంకుమార్చన 27వ తారీఖు పడుతుంది. ఆ రోజు స్త్రీలందరూ కూడా తప్పనిసరిగా ప్రతి స్త్రీ కూడా మీకు ఉంటే దేవాలయానికి లేదా మీ వీధిలో దుర్గాదేవి నవరాత్రులు పెడతారు, అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన, అక్కడికి వెళ్ళి సహస్ర కుంకుమార్చన జరిపించుకోండి. ఆ సహస్ర కుంకుమార్చన జరిపిస్తున్నప్పుడు గురువుగారు ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని అందరూ చెప్పమని చెప్తారు. శ్రీ మాత్రే నమ అంటే శ్రీ మాత్రే నమః అంటే గోమాత, గోవులో సర్వదేవతలు ఉంటారు. కాబట్టి లలితా సహస్రనామార్చన ఎక్కువ చేయడం వల్ల ఆ స్త్రీకి సంతతి, సౌభాగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖదాంపత్యం లభిస్తుంది. అదేవిధంగా మీ పిల్లలు మంచి ఉద్యోగస్తులు కావాలి, అఖండ సరస్వతి పొందాలి అంటే 29వ తారీఖు సరస్వతీదేవి పూజా కార్యక్రమం ఉంటుంది. అక్కడికి మీ పిల్లలను పంపించండి. లేదా సరస్వతి కోవిలికి లేదా మీ యొక్క గ్రామాల్లో నవదుర్గ అమ్మవారి యొక్క ప్రతిష్టాపన చేసిన విగ్రహ ప్రతిష్ఠ దగ్గరికి పంపించి గురువుగారితో సరస్వతి పూజా కార్యక్రమం, అక్షరాభ్యాసం చేసుకున్న వాళ్ళు అక్షరాభ్యాసం కూడా చేసుకోవచ్చు. ఆ రోజు సరస్వతీదేవి పూజ రోజు ఈ యొక్క మంత్రాన్ని అందరూ చదవండి. ఓం జ్ఞానానందమయం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ నవరాత్రులు ఎంత భక్తి శ్రద్ధలతో ఓం దుర్గాదేవి నమః అనే పూజా కార్యక్రమాన్ని మంత్రాన్ని ధ్యానం చేస్తారో అంత అమ్మదై ఉంటే అన్ని శుభం. కాబట్టి మరికొన్ని వీడియోలో మళ్ళీ కలుద్దాం. అమ్మవారు దుర్గాదేవి అమ్మవారికి ఆశీస్సులు అందరికీ ఆయురారు భోగభాగ్యాలతో ఉండాలి. ఆ దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులు